వీక్షకులకు నమస్కారం అండి. వెంటనే వేరే వీడియో చూసే ముందర ఒక్క 10 నిమిషాలు నా మాటలు విని కొంచెం భాషా సేవకు పాటుపడమని నా అభ్యర్థన. నాకనిపించిన ఒక కొత్త విషయాన్ని మీకందరికీ చెప్పాలనిపించింది. ఇంతకు ముందరే చాలామంది గమనించుండొచ్చు కానీ, నేను అనుభవించింది మీకు చెప్దామని ధైర్యం చేసి ఈ వీడియోని చేస్తున్నాను. ఏమీ లేదండి. అలా పోయింది. అదే మన భాషలోని అలా మాయమైపోతోంది. ఈ విషయం తెలుగు భాష ప్రేక్షకులు, ప్రేమికులు, వీక్షకులకు మరలా గుర్తు చేద్దామని. ఇందులో మళ్ళీ భాషావేత్తలు, సాహిత్యవేత్తలు, కవయిత్రులు, రచయితలు ఎవరైనా ఉన్నారంటే వారికి మినహాయింపండి. వారు దయచేసి నన్ను క్షమించాలి ఈ సాహసం చేస్తున్నందుకు. మన భాషలోని అలా కొద్ది కొద్దిగా మాయమైపోతోంది. అసలు ఆంధ్ర దాటిన తర్వాత అలా ఎక్కడా వినిపించదు. తప్పుగా అనుకోకండి. నేను ప్రాంతం గురించి ప్రస్తావించట్లేదు. ఆ మాటకు వస్తే తమ ఇళ్లలో తెలుగులోనే సంభాషించుకుని వారి భావాలను హాయిగా తెలుగులోనే వ్యక్తపరచుకోగలిగే వారి అందరి మాతృభాష తెలుగే అనుకుంటున్నాను. ఇప్పుడు మన వాదన తెలుగులోని అక్షరాల గురించండి ప్రస్తుతం. ఉదాహరణకి ఒక అన్నమయ్య పాటని చక్కని తల్లికి చాంగుబళ ఇది తీసుకున్నాం అనుకోండి. ఇందులోని పాటను చాంగు బళ అని కాకుండా భలా అని పలికితే ఎలా ఉంటుంది? మంగళం అనే పదంలో అలా బదులు లా పెడితే అంటే మంగళం అని పలికితే ఎలా ఉంటుంది? అలాగే అదేదో సినిమాలో చెప్పినట్టు కళ్ళుకు బదులు కళ్ళు అని, పళ్ళుకు బదులు పళ్ళు అని, పెళ్ళికి బదులు పెళ్ళి, కళలకు బదులు కళలు అని పలికితే కొన్ని పదాల అర్థాలు కూడా మారిపోతున్నాయి. భాష పట్ల ధ్యాస ఉన్నవారు వారి పిల్లలకు పట్టి నేర్పిస్తున్నారు. కానీ భాషకు ప్రాముఖ్యత లేని ఈనాటి చదువుల్లో హడావిడి జీవితం గడిపే తల్లిదండ్రులు పట్టించుకునే సమయం లేక, వారి పిల్లల భాష పట్ల శ్రద్ధ తీసుకోవడానికి తీరిక లేక, అది నేర్చుకునేటప్పుడు కనీసం వారు మాట్లాడేటప్పుడైనా సరే అలా మీద ధ్యాస పెట్టడం లేదు. దానివల్ల తర్వాత తరాల వారికి అలా అనే అక్షరం తెలియకపోవచ్చు. ఇప్పటికే తెలుగులో అలు అలు, చా అనే అక్షరాలు, చా అండోయ్ చా కాదు చా అనే అక్షరాలు మాయమయ్యాయి. అరు అరువులు అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో పిల్లలు కాస్త పాత సినిమాలు అంటే మనం చూసినవే తెనాలి రామకృష్ణ, పరమానందయ్య శిష్యులు ఇలాంటి సినిమాలు మొదలగు సినిమాలు చూస్తే ఈ తరం పిల్లలు ఇదేం భాష, తెలుగులో ఉంది కానీ ఏం అర్థం అవట్లేదు, తెలుగు సినిమా ఏదైనా పెట్టవా అని అడుగుతున్నారు. అనా బదులు నా అని పలుకుతున్నారు. శా బదులు షా అని పలుకుతున్నారు. అలా బదులు లా అని పలకడం అలవాటు చేసుకుంటున్నారు. సంగీత దర్శకులు కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ మధ్య వింటున్న కొన్ని పాటలలో, పిల్లల కార్టూన్లు, కథలలో, భక్తి పాటల్లో, ఆఖరికి స్తోత్రాల్లో, ఎఫ్ఎంలలో చదివే నవలలు, కథలలో తెలుగు అక్షరాలు సరిగ్గా పలకటం లేదండి. అది ముదిరి ఇప్పుడు స్టైలు, ట్రెండు మరియు ఫ్యాషన్గా కూడా అయిపోయింది. ఇది ఇలాగే పోతే మన మాతృభాష అదేనండి తెలుగు మూలాలు విరిచి మార్చిన మరో భాషలా తయారవుతుంది. ఎందరో మహానుభావులు మన భాషను నేర్చుకుని అందులో ఎన్నో కథలు, కవితలు, గ్రంథాలు, పుస్తకాలు, పాటలు, పద్యాలు రాశారు. అలాంటి మన భాష అయిన మాతృభాష తెలుగుని, అందులోని అక్షరాలని సరిగ్గా పలకలేకపోతే అది ఎంత బాధాకరం కొంచెం గమనించండి. మనం వేరే భాష నేర్చుకుని మాట్లాడినప్పుడు ఆ భాష తెలిసిన వారుంటే అందులో మనం పలికే తప్పుల్ని సరిచేస్తారు, లేదా చిన్న హేళన చేస్తారనుకోండి. కానీ మనకి తెలిసిన మన మాతృభాషని మనమే సరిగ్గా నేర్చుకోకపోతే, తప్పుగా నేర్చుకుంటే ఇంకెవరికి చెప్పగలం మనం? కనుక కొంచెం సమయం చేసుకోండి. దయచేసి మన భాషని మనమే నిర్లక్ష్యం చేస్తే తర్వాత తరానికి తెలుగులోని కొన్ని అక్షరాలు లేని ఒక కొత్త భాషను తయారు చేసి వారికి చేరనివ్వకుండా
తరువాత మన భాషను ఇది అని పురాతన పుస్తకాల్లో, గ్రంథాల్లో చూసి ఆసక్తి ఉన్నవారు తెలుసుకోగలిగే దుస్థితి కల్పించకుండా, దానిపైన రీసెర్చులు కూడా చేసి మన భాషను మనకే కొత్తగా పరిచయం చేయాల్సిన దుస్థితి ఏర్పడకుండా, మన భాషను మనమే ఉద్ధరిద్దాం. కొన్ని ప్రాంతాల వారు వారి భాషనే వారి సంపదగా భావిస్తున్నప్పుడు, దేశ భాషలందు లెస్సైన మన తెలుగు భాష మీద మనం ఆ మాత్రం ధ్యాస పెట్టాలి కదా. కాబట్టి రండి, కొంచెం ఈ మాత్రం సమాజ సేవ, భాషా సేవ చేద్దామని నిర్ణయించుకుని కష్టమైన పదాలను, అక్షరాలను పట్టి నేర్చుకుని మన తర్వాత తరానికి కూడా సుస్పష్టమైన తేట తెలుగుని మిగుల్చుదాం. తప్పుగా ఏమైనా చెప్పుంటే నన్ను క్షమించండి. నా తాపత్రయం భాష కోసం మాత్రమే. కృష్ణ శాస్త్రి కవితల కృష్ణవేణి పొంగులా, కృష్ణ శాస్త్రి కవితల కృష్ణవేణి పొంగుల, పాలలా తేనెలా దేశ భాషలందు లెస్సగా, పాలలా తేనెలా దేశ భాషలందు లెస్సగా, తేట తేట తెలుగు ఇది తీపి తీపి తెలుగు, తేట తేట తెలుగు ఇది తీపి తీపి తెలుగు.